హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్. ఇవాళ సాయంత్రం కదా ఏదైనా తినాలనిపించింది అని అన్నారు. చిన్నప్పుడు మా అమ్మమ్మ మా కోసం ఎర్రగా దిబ్బరొట్టు కాల్చి కొబ్బరి పచ్చడి చేసి తీసుకొచ్చేది. ఆ విధంగా చెయ్యి, చాలా టేస్టీగా ఉంటుంది అని అన్నారు. సరే అలా చేసేద్దాంలే అనేసి ఒక మందపాటి మూకిడిలో ఆయిల్ వేసుకుని ఇడ్లీ పిండి వేసి ఈ విధంగా కాలుస్తున్నానండి. చిన్న మంట పెట్టాను. రొట్టె ఎర్రగా కాలాలి కదా, లేకపోతే అడుగును మాడిపోద్ది అనేసి దీనిపైన మూత పెట్టుకొని ఇలా ఎర్రగా చూసారా, చుట్టూ చూసారా ఎర్రగా కాలింది. అప్పుడు మనం గరిటతో నెమ్మదిగా తిప్పుకోవాలండి, లేకపోతే ఇరిగిపోద్ది. పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు గబగబా తీసేసి తిరిగేసేస్తారు. నేను మాత్రం కొంచెం నాకు భయమే, ఎక్కడ ముక్కలైపోద్దా అనేసి, అందుకని నెమ్మదిగా తిప్పుతున్నాను. ఈ విధంగా చూసారా ఎర్రగా పర్ఫెక్ట్గా కాలింది. దీంట్లో కొబ్బరికాయ పచ్చడి కానీ బెల్లం పానకం కానీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు చిన్నప్పుడైతే ఈ దిబ్బ రొట్టెల్ని కేకుల్లా కట్ చేసుకొని హ్యాపీ బర్త్డే జరిగిందని చాలా సంతోషించేవాళ్ళం. అమ్మ దిబ్బ రొట్టె చేయడం, దాన్ని కేక్లా కట్ చేసుకోవడం, క్లాప్స్ కొట్టుకొని చాలా హడావిడి చేసేవాళ్ళం. మీరు కూడా అలాగే చేసేవారా? చేస్తే కామెంట్ చేయండి. Please like, share, subscribe my channel Lakshmi Srinivas Kitchen. Thank you for watching.